యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 278లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 278 మొదటి ప్రశ్న. కొరింథులో ప్రవచించుటకు మొదలుపెట్టిన పురుషుల సంఖ్య ఎంత? దీనికి సమాధానము ఇంచుమించు 12 మంది. రెండో ప్రశ్న. ఎఫెసీయులు ఎవరిని మహాదేవి అని పిలిచిరి? దీనికి సమాధానం అర్తెమీదేవి. మూడో ప్రశ్న. తుకికు ఏ దేశస్థుడు? దీనికి సమాధానము ఆసియా దేశస్థుడు. నాలుగో ప్రశ్న. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. ఐదో ప్రశ్న. మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా అన్నది ఎవరు? దీనికి సమాధానము పౌలు. అలాగే క్విజ్ నెంబర్ 279లోని ప్రశ్నలు కూడా చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 279 రోమా పత్రిక మొదటి 2 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. రోమా పత్రిక ఎవరి కొరకు పౌలు వ్రాసెను? రోమా పత్రిక ఎవరి కొరకు పౌలు వ్రాసెను? రెండో ప్రశ్న. దేవుడు సువార్తను ఎవరి ద్వారా ముందు వాగ్దానము చేసెను? దేవుడు సువార్తను ఎవరి ద్వారా ముందు వాగ్దానము చేసెను? మూడో ప్రశ్న. రక్షణ కలుగజేయుటకైన దేవుని శక్తి ఏది? రక్షణ కలుగజేయుటకైన దేవుని శక్తి ఏది? నాలుగో ప్రశ్న. దేవునికి పక్షపాతము లేదు. రిఫరెన్సు వ్రాయండి. దేవునికి పక్షపాతము లేదు. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. జ్ఞాన సత్య స్వరూపమైనది ఏది? జ్ఞాన సత్య స్వరూపమైనది ఏది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 278కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, జయశేఖర్, కృపా హర్షిత, కృపా వర్షిత్, సిహెచ్ ధీరజ్, నితీష్, కొత్తగూడెం నుండి కె వెరోనిక, ఆగడాలంక నుండి జె రూతు, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, ధర్మాజిగూడెం నుండి వి క్రాంతి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, నవాబ్పేట నుండి దీక్షాబాయి, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, బి రూతమ్మ, వెన్నవల్లివారిపేట నుండి బి దీవెనమ్మ, తంగెళ్లమూడి నుండి బొల్ల నాగేశ్వరరావు, మంజుల, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, శనివారపేట నుండి ఎల్ వాణి, తడికెలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, ముండూరు నుండి వి సునీత. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబాలు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు సంద్రాల ప్రేమ వరప్రసాద్ గారి జ్ఞాపకార్థం కుమారుడు ఎస్ఎస్ సుధాకర్ గారు మరియు కుటుంబ సభ్యులు, గుడువాక లంక వాస్తవ్యులు
కొత్త యేసన్న, వెన్నెల, చిన్ని తల్లి, ఈ ముగ్గురు చిన్న బిడ్డల తల్లిదండ్రులు సహకారం అందిస్తున్నారు. ఈ ఇరు కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎస్ఎస్ సుధాకర్ గారికి, యేసన్న, వెన్నెల, చిన్ని తల్లి గారి తల్లిదండ్రులు ప్రకాష్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్విజ్ రాసిన వారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం. క్విజ్ రాసిన నీ ప్రియులను దీవించమని వేడుతున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన దాసులను మీరు దీవించండి. ఎస్ఎస్ సుధాకర్ గారి కుటుంబానికి ఆదరణ దయచేయండి. కొత్త ప్రకాష్ గారి కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి వాక్యమును గమనించండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవమును ఇచ్చును. ఆయన ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చు దేవుడు. 2వ అధ్యాయం జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క న్యాయపు తీర్పును గురించి వ్రాయబడింది. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం. రక్షణ వేరు, ప్రతిఫలం వేరు. రక్షణ ఉచితంగా ఇవ్వబడేది. రక్షించబడిన వ్యక్తులు చేస్తున్న క్రియల వలన కలిగే ఫలం, అది కండిషనల్ బ్లెస్సింగ్. నిత్య జీవమును దేవుడు ఇస్తాడు. అక్షయత అనే పదం మనకు అర్థం కావాలి. క్షయత, అక్షయత, పెరిషింగ్, నాన్ పెరిషింగ్. నాశనము లేనటువంటి దానిని వెతికిన వారు, నాశనము కానిది, లేనిది ఏమిటి? దేవుని యొక్క రాజ్యం. మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, ఈ లోకంలో సమస్తం మీ వెంబడొస్తాయని ప్రభువారు కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చారు. పౌలు భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. ఘనత, మహిమ, అక్షయత, ఈ మూడు పర సంబంధమైన పదాలు, దైవ సంబంధమైన పదాలు. వాటిని వెదికిన వారికి నిత్య జీవం. వాటిని వెదకటం ఎట్లా సాధ్యం? విశ్వాసముతో సాధ్యం. విశ్వాసము మూలముగానే మనము అక్షయతను, ఘనతను, మహిమను వెతుకుచున్నాం. కనబడేదాన్ని వెతకాల్సిన పని లేదు. నిరీక్షించేది ఎదురుగా ఉన్నప్పుడు నిరీక్షించాల్సిన పని లేదు. క్షయమైన ఈ లోకం నాశనం కాబోతోంది. అక్షయమైనటువంటి లోకం ప్రత్యక్షం కాబోతోంది. దృశ్యమైనవి అదృశ్యం కాబోతున్నాయి. అదృశ్యములుగా ఉన్నవి దృశ్యాలుగా రాబోతున్నాయి. కనుక పరలోక రాజ్యాన్ని వెతికిన వాడు
నిత్య జీవం పొందుతాడు. పరలోక రాజ్యం ఎలా వెతకాలి? ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం పరలోకాన్ని చేరగలుగుతాం. 2వ అధ్యాయంలో పౌలు గారు అదే చెబుతున్నాడు. సువార్త ద్వారా దేవుడు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం, అందరికీ సమానమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే భేదాలు పుట్టిస్తూ సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకు దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. భేదములు పుట్టించుట అపవాది యొక్క మనస్సు. ఐక్యత తెచ్చుట దేవుని ఆత్మ యొక్క మనస్సు. ప్రభువు భేదాలు తొలగించాడు. అపవాది భేదాలు సృష్టిస్తాడు. ఏదైనా వనంలో మానవుల జీవితంలో ప్రవేశించి అనేక భేదాలకు కారకుడయ్యాడు అపవాది. భేదాలను పుట్టించేవాడు సాతానుడే. కనుక సాతానునికి లోబడి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీద దేవుని ఉగ్రతయు రౌద్రం వస్తాయి. నిజమే, సాతానుకు లోబడిన వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. సత్యమునకు లోబడిన వారి మీదకు, దుర్నీతికి లోబడే వారి మీదకు కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఒక వ్యక్తి పాపములోనే నిలిచి ఉండుట, సత్యమును అంగీకరించకపోవటం అంటే యేసుక్రీస్తును అంగీకరించకపోవటమే. సత్యానికి లోబడకపోవటం అంటే యేసుక్రీస్తు నామములో ఉచితంగా ఇవ్వబడుతున్న రక్షణకు లోబడకపోవటమే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని యేసు ప్రభువు స్వయంగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిచ్చారు. సత్యాన్ని నమ్మకపోవటం అసత్యాన్ని ఆశ్రయించటమే. యేసునందు విశ్వాసం ఉంచకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తుంది. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. యూదునిగా పుడితే చాలు, సున్నతి పొందితే చాలు, మన పని అయిపోయింది అని అనుకుంటున్నారు ఆనాటి యూదులు. యూదునిగా పుట్టి అపవిత్ర జీవితం జీవిస్తే, సత్క్రియ చేయకపోతే, చెడులో నివసిస్తూ ఉంటే అటువంటి వారి మీదకు దేవుని యొక్క ఉగ్రత, శ్రమ, వేదన వస్తాయి. డిఫరెన్స్ ఏమీ లేదు. అది పౌలు ఇక్కడ చెబుతున్నాడు. యూదుడు పాపం చేస్తే, యూదుడు పాపములోనే నిలిచి ఉంటే ఆ పాపము వలన కలుగు శ్రమ, వేదన యూదునికైనా వస్తాయి, అన్యునికైనా వస్తాయి. గ్రీసు దేశస్థుడు అన్నప్పుడు అన్యులైనా యూదులైనా పాపములో నిలిచి ఉంటే పాపం యొక్క పర్యవసానాలు పొందాల్సిందే. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి యూదుడని అన్యుడని పక్షపాతం లేదు. ఆయన తీర్పు తీర్చేప్పుడు ఒకే రకంగా ఉంటాడు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు, ధర్మశాస్త్రం కలిగి పాపం చేసిన వారు, వీరిరువురు కూడా దేవుడిచ్చే శిక్షలో పాలు పొందాల్సిందే.
ధర్మశాస్త్రం కలిగినంత మాత్రాన వారు వారి పాపమునకు జవాబు చెప్పక్కర్లేదని వారు భావించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారే నీతిమంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆనాటి యూదులకు ఒక చెడ్డ అభిప్రాయం ఏమిటంటే, వాగ్దానాలు మావి, ధర్మశాస్త్రం మాది, దేవాలయం మాకుంది కనుక మేము వాగ్దాన ప్రజలు, మేము అబ్రహాము సంతానం, మోసే శిష్యులు, కాబట్టి మాకేమీ కాదు, మేము ఎట్లా జీవించినా నిబంధనా జనులంగా ఉన్నాం కనుక మేము పరలోకానికి పోతాం అనే భావంలో ఉన్నారు వాళ్ళు. అటువారికి పౌలు భక్తుడు హెచ్చరిక ఇస్తున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రాన్ని దేవుడే స్వయంగా మోషే గారి ద్వారా యూదులకు ఇచ్చారు. కృపా సత్యాలు బయలుపరచబడే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ముందు యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిగా నడుచుకోవాలని దేవుడు నియమించారు. ధర్మశాస్త్రం నీతి గలది, అయితే నీతిని కలుగు చేయలేదు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అది సాధ్యమైంది. ధర్మశాస్త్రం ఇవ్వబడక మునిపే పాపం ఉంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏమిటో తెలియబడటానికి అవకాశం దొరికింది. ఒక విధంగా ధర్మశాస్త్రం పాపాన్ని బయలుపరిచింది. పాపమునకు ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా పొందాలి అనేది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తెలియబడింది. కనుక ఆ ప్రాయశ్చిత్తం పొందటం ఉందే, అదే ధర్మశాస్త్ర ప్రకారమైన ప్రవర్తన. ఒక మానవుడు తాను పాపని తెలుసుకొని దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును క్షమాపణ కోరి ప్రభువును అంగీకరించి ముందుకు సాగటం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవర్తన. అప్పుడే మనం నీతిమంతులంగా ఎంచబడతాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము అయినట్లున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచూ ఉన్నారు. ధర్మశాస్త్రము లేకపోయినా ధర్మశాస్త్రపు సారము, ఎసెన్స్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ వారి హృదయాల్లో ఉన్నట్టుగా వారు చూపుతున్నారు. వారికి ధర్మశాస్త్రం తెలియకపోయినా ధర్మశాస్త్ర సంబంధమైన పనులు వారు చేస్తుండగా వారి మనస్సాక్షి వారి మీద నేరం ఉందని నేరం లేదని మోపుచూ ఉండగా వారు తీర్పు పొందుతారన్నాడు. ప్రభు వారి యొక్క తీర్పు దినాన సువార్త ప్రత్యక్షమైన కాలం నుండి సువార్తను నమ్మని వారిపైన ధర్మశాస్త్రపు కాలంలో ధర్మశాస్త్ర చొప్పున, మనస్సాక్షి యుగంలో మనస్సాక్షి చొప్పున దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. సోదరుడా, సోదరి, నా దేవుని సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. మనుషుల రహస్యాలు విమర్శించబడు దినం. ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి. రహస్యాలు లేని మానవుడు ఉండడు.
చాలా విషయాలు మనం మనలోనే ఉంచుకుంటా, ఇతరులకు చెప్పం. ఒకవేళ అలా చెప్తే సంబంధాలు పాడైపోతాయను, మనలను నమ్మలేరను, ఏదో ఒక భయం చేతను మనలో అనేక రహస్యాలు ఉండిపోతుంటాయి. ఆ రహస్యాలు వెలికి తెచ్చి దేవుడు తీర్పు తీరుస్తాడు. హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. మన గదిలో కూర్చుని చేసే తలంపులు, పాపము, ఆలోచనలు బయట వారికి తెలియదు. కానీ తీర్పు దినాన అవి బాహ్యంగా తీసుకొని రాబడతాయి. రహస్యంలో చేసినవి మిద్ది మీద ప్రకటించబడతాయి అని చెప్పింది అదే. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు హృదయ రహస్యాలు బయటికి తెస్తాడు. కనుక నీ హృదయంలో ఏ రహస్య పాపం నువ్వు దాచుకున్నావో దానిని బట్టి ఈ దినమే పశ్చాత్తాపడు. కొందరి హృదయాల్లో రహస్య పాపాలు మిక్కుటంగా ఉంటాయి. పైకి భక్తిపరుని వేషం, పైకి బోధకుని వేషం, పైకి సేవకుని వేషం, పైకి సువార్థకుని వేషం, లోపట రహస్యమున అంధకార జీవితం. ఏ మానవుడు తప్పించుకోలేడు. విమర్శా దినమునందు మానవ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. అందుకే ప్రభువు సన్నిధిలో రహస్యం లేని జీవితం గడపటానికి ఇష్టపడాలి. మనుషులు ఎదుట నువ్వు రహస్యాలు దాచుకుంటున్నావేమో కానీ దేవుని ఎదుట నీవు దాచలేవు. కనుక దేవుని ఎదుట నీ హృదయ రహస్యాలు బ్రదలు చేయి. క్షమాపణ కోరుకు. పాపాన్ని దాచుకోకు. పాపాన్ని పెంచి పోషించకు. దాన్ని త్రుంచివేయి. దాని నుండి విడుదల పొందు. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞానసత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపవాడను, చీకటిలో ఉండవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచు ఉన్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని అవమానపరిచేదవా? రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది. 17వ వచనం నుండి 24వ వచనం వరకు గంభీరమైన వాక్యం వ్రాయబడింది. ధర్మశాస్త్రం కలిగిన యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించేవారు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఇతరులకు బోధిస్తూ వారు కూడా నీతిగా బ్రతకాలని తెలియజేస్తూ ఉండేవారు. దేవుని చిత్తము ఎరిగి ధర్మశాస్త్రమును ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుని చేత ఉపదేశం, దేవుని గురించిన అవగాహన, దేవుని మనసును గురించిన అవగాహన కలిగినటువంటి వారై ఉన్నారు యూదులు. ధర్మశాస్త్రంలో దేవుని మనసుంది. అది ఎరిగిన వాడవైన నీవు ఇతరులకు బోధించడానికి ఉపాధ్యాయుడు అని నీకు నీవే ముందుకొస్తున్నావు కాదా? అలాంటి శ్రేష్టమైన అభిప్రాయాలు కలిగిన నీవు ఎందుకు దొంగతనం చేస్తున్నావు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? బోధిస్తూ ఎందుకు భ్రష్టుడిగా మారుతున్నావు? విగ్రహాలను అసహించుకునే నీవు విగ్రహాల మీద ఉన్న వాటిని ఎందుకు దోచుకుంటున్నావు? చూడండి, ఎన్నో ప్రశ్నలు పౌలు గారు యూదులను సంధిస్తున్నారు. నిజమే, దొంగలు వద్దు అని చెబుతున్న వారు దొంగతనం చేస్తుంటే ఎలా తప్పించుకోగలుగుతారు? దేవుని వాక్యం ఎరిగి దేవుని వాక్యం చొప్పున బోధిస్తూ
ఆ బోధ ప్రకారం జీవితాన్ని మార్చుకోకపోతే ఆ బోధకు అర్థం ఏంటి? అర్థం ఉండదు కదా. కనుక అట్టి వారి వలననే దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతోంది. దేవునికి చెడ్డ పేరు వస్తుంది అంటే ఇది నాన్న వాక్యం ఎరిగి, వాక్యం బోధిస్తూ, వాక్యం చొప్పున నడవని వారి వలననే అనేది ఇక్కడ తేటగా బయలుపరచబడింది. అన్యజనులకు సత్యవంతుడైన దేవుడు తెలియదు. దేవుని యొక్క గ్రంథం వారికి లేదు, కానీ వారు భక్తి చేస్తున్నారు. ధర్మశాస్త్రం ఎరుగకపోయినా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు ధర్మశాస్త్రం లేని వారైనా చేస్తున్నారు. కానీ ధర్మశాస్త్రం కలిగి ఉండి గొప్పవారు మనించి బోధకులు ఎంచుకుని ఉపాధ్యాయులుగా భావించుకుని ఇతరులను సరిచేయాలనే తాత్పర్యం కలిగిన వారి అంతరంగంలో పాడైపోవటం, వారి జీవితాలు సాక్షార్థంగా లేకపోవటం చూసినప్పుడు అన్యజనుల మధ్య దేవుని నామం అవమానం చెందుతోంది. అవును, ఈనాడు క్రైస్తవుడుగా జీవించగలిగితే వేరొక సువార్త ప్రకటన అక్కర్లేదు. క్రైస్తవుని జీవితమే వ్రాయబడిన సువార్తగా కనిపిస్తుంది. పౌలు గారి పత్రికలు అక్కర్లేదు. మీరు ఒక పత్రికగా మారితే, మీ జీవితం మారితే, నా జీవితం రూపాంతరం చెందితే, అటు రూపాంతర జీవితాన్ని చూచిన వారు యేసు దగ్గరికి ఆకర్షించబడతారు. ఒక ఒబేసిటీ సెంటర్ ఈ మధ్యన ప్రారంభించడానికి నన్ను పిలిచారు. అక్కడ వైద్యుడు నాతో మాట్లాడుతూ, ఒక స్థూలకాయుడిని బాగు చేస్తే మేము ఆ స్థూలకాయుడే మాకు అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. అంటే బాగా లావుగా ఉన్న ఆయన సన్నబడిపోతే ఆ వ్యక్తి ఒక లివింగ్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా మా పేరు ఆ వ్యక్తి వలన బయటికి వెళ్తుంది అన్నాడు. ఒక కళాశాల ప్రారంభించడానికి ఒక దినాన నేను వెళ్ళాను. అక్కడ మాస్టర్ అన్నారు, మా విద్యార్థులే, వారు పొందిన మార్కులే మాకు పబ్లిసిటీ, మా వారు పొందిన ర్యాంకులు మాకు పబ్లిసిటీ అన్నాడు ఆయన. వైద్యుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మాట మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటానికి నిజమైన ఆధారం ఈ లోకంలో క్రైస్తవులే. క్రైస్తవుడు చూచి క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకు రావాలి అన్యులు. కానీ అలా జరుగుతుందా ఈనాడు? ఎంతమంది బోధకులు వచ్చేస్తున్నారు. ఒక్క బోధకుడైనా జీవితాన్ని క్రమపరుచుకొని వాక్యానుకూలంగా మరుచుకొని వాక్యపు విలువలకు లోబడి కట్టుబడి జీవిస్తున్న వారు కనిపిస్తున్నామా? అలాగని కనిపిస్తే అనేక మంది మధ్య దేవుని నామం మహిమపరచబడుతుంది. అలా చేయకపోవటాన్ని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతోంది. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఈ వచ్చిన దగ్గర నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో మిగిలిన వచనాలు 24వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు కీర్తిశేషులు సంద్రాల ప్రేమ వరప్రసాద్ గారి జ్ఞాపకార్థం కుమారుడు ఎస్ఎస్ సుధాకర్ గారు మరియు కుటుంబ సభ్యులు, మరియు గుడివాకలంక వాస్తవ్యులు క్రొత్త ఏసన్న, వెన్నెల, చిన్ని తల్లి, ఈ ముగ్గురు బిడ్డల తల్లిదండ్రులు సహకారం అందిస్తున్నారు. ఎస్ఎస్ సుధాకర్ గారికి, ప్రకాష్ గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి.
మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 279లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 279 రోమా పత్రిక మొదటి 2 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, రోమా పత్రిక ఎవరి కొరకు పౌలు వ్రాసెను? రోమా పత్రిక ఎవరి కొరకు పౌలు వ్రాసెను? రెండో ప్రశ్న, దేవుడు సువార్తను ఎవరి ద్వారా ముందు వాగ్దానము చేసెను? దేవుడు సువార్తను ఎవరి ద్వారా ముందు వాగ్దానము చేసెను? మూడో ప్రశ్న, రక్షణ కలుగజేయుటకైనా దేవుని శక్తి ఏది? రక్షణ కలుగజేయుటకైనా దేవుని శక్తి ఏది? నాలుగో ప్రశ్న, దేవునికి పక్షపాతము లేదు. రిఫరెన్సు వ్రాయండి. దేవునికి పక్షపాతము లేదు. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, జ్ఞాన సత్య స్వరూపమైనది ఏది? జ్ఞాన సత్య స్వరూపమైనది ఏది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన సుధాకర్ గారి కుటుంబం కొరకు, కొత్త ప్రకాష్ గారి కొరకు మీ కృతజ్ఞతలు. ఈ కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. క్విజ్ రాసిన బిడ్డలను వాక్యము చేత ఆశీర్వదిస్తున్నారు. అభివృద్ధి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.